జై గురుదేవ్. మనము సాధారణంగా ఏ పని చేసినా అందులో మనకు గుర్తింపు కావాలని ఆశిస్తూ ఉంటాం. అలాంటి గుర్తింపు కోసం ప్రాకులాడే ఒక గురువు గారి గురించి మనము ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వము ఒక మహర్షి దేవుడు ప్రత్యక్షం కావాలని కఠోర తపస్సు చేశాడు. దేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అందుకు సంతోషించిన మహర్షి, నేను కోరుకున్నంత కాలము బతికేలా వరమివ్వండి స్వామి అన్నాడు. సరే అని దేవుడు వరమిచ్చాడు. దాంతో మహర్షి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. దేవుడి వరంతో మహర్షి 100 ఏళ్ళు దాటినా చురుకుగా ఉన్నాడు. తన పనులన్నీ స్వయంగా చేసుకుంటున్నాడు. అతని తోటి వారందరూ మరణించారు. సొంత ఊరిలో మహర్షి ఎవ్వరికీ పెద్దగా తెలియదు. చిన్నప్పటి నుండి గుడులు, హిమాలయాలు తిరుగుతూ యాత్రల్లోనే గడిపాడు. దేవుడి వరం పొందిన తర్వాత ఊరికి వచ్చిన ఎప్పుడు ఎవరు గుర్తుపట్టలేదు. స్నేహితులైన కొద్దిమంది కూడా చనిపోయారు. ఏం చేయాలో తెలియక ఊరిలోని ధర్మాత్మ అనే యువకుడిని శిష్యునిగా చేసుకున్నాడు ఆ మహర్షి. ఒకరోజు ఆ మహర్షి తన శిష్యునితో, శిష్య, నాకు ఈ ఊరిలో సరి అయిన గుర్తింపు లేదు, నన్ను ఎవరు పలకరించడం లేదు, ఇలా అయితే నా ఉనికి దెబ్బతింటుంది, నేను ఉన్నా లేనట్టే కదా అని మహర్షి తన మనసులోని బాధను చెప్పాడు. అందుకు శిష్యుడైన ధర్మాత్ముడు, సమాజానికి ఏదో ఒకటి చేస్తే గుర్తింపు దానంతట అదే వస్తుంది గురువుగారు అని చెప్పి, ఈ విగ్రహం చూడండి, మన ఊరి సుందరరామయ్య గారి విగ్రహము. మన చుట్టుపక్కల ఊర్లన్నింటికి ఈయన గురించి తెలుసు. తెలియని వారు కూడా ఈ విగ్రహం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. పైగా ఇక్కడ చెప్పిన విషయాలు ఈ శిలాఫలకం మీద ఆయన గొప్పతనం గురించి రాసినవి వివరిస్తాయి అని గురువుగారికి చెప్పారు. దానికి ఆ మహర్షి, డబ్బు ఉంటే నేను కట్టిస్తాను గుడులు, బడులు అన్నాడు కోపంగా. అప్పుడు ధర్మాత్ముడు, గురువర్య, సుందరరామయ్య గారు సామాన్య కుటుంబీకులే. అయితే ఆయన ఆ ఊరి జమీందారు వద్ద, భూస్వాముల వద్ద యాచించి ధనాన్ని పోగు చేసి అప్పట్లో మన ఊరి బడి కట్టించారు అని వివరించాడు శిష్యుడు. దాంతో మహర్షికి నోటమాట రాలేదు. మరలా ధర్మాత్ముడు మహర్షికి ఇలా హితబోధ చేశాడు. గురువర్య, ఆది శంకరాచార్యులు, వివేకానందుడు వంటి వారు జనాల గుండెల్లో చిరంజీవులుగా ఉన్నారు కదా. సహాయం చేయాలంటే ధనమే అవసరం లేదు అన్నాడు. శిష్యుడి యొక్క వాక్కులు మహర్షిని ఆత్మపరిశీలన చేసుకునేలా చేశాయి. ప్రతిఫలము ఆశించకుండా తన పని తాను చేసుకుంటూ పోతే గుర్తింపు దానంతట వస్తుంది అన్న సత్యాన్ని గ్రహించాడు ఆ మహర్షి. అప్పటి నుండి 10 మందికి సహాయపడుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ మహర్షి. ఈ కథ వలన మనం ఏం తెలుసుకున్నామంటే, గుర్తింపు కోసము మనము ప్రాకులాడకూడదు. గుర్తింపు అనేది మనం చేసే సత్కర్మల వలన మాత్రమే లభిస్తుంది. దానికి ఎటువంటి ధనము కానీ అవసరం ఉండదు, ప్రతిఫలాపేక్ష ఉండకూడదు అని మనము
తెలుసుకోవాలి. హరి ఓం తత్సత్.